ఎట్టి పరిస్థితుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసుకుని కావాల్సిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి స్పెషలిస్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్ట్ కూడా అందుబాటులోకి రావాలని చెప్పాం. అయితే నేను ఈ సందర్భంగా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ మా ఏడీఎంఏ కానీ ఇతరత్ర సిబ్బంది కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే మార్చి 31కి టార్గెట్ పెడితే వాళ్ళు మార్చి 4వ తేదీకే పూర్తి చేసి ట్రయల్ బేసిస్ మీద అనేక రకాలైన సర్జికల్ ఆంకాలజీలో కానీ మెడికల్ ఆంకాలజీలో కానీ ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చింది కాబట్టి రేడియేషన్ ఆంకాలజీలో కూడా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అంటే ఇటువంటి సేవాభావం కలిగిన డాక్టర్లు ఉన్నప్పుడు, అంకిత భావం డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి వారికి కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు నాణ్యత విస్మరించం అని ఇవాళ ప్రభుత్వం వచ్చింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహించడం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య రంగం రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో ప్రత్యేకమైన సహకారం అందుతుంది. వాళ్ళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉన్నాయి. ప్రధానమంత్రి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయి. కింద స్థాయి నుంచి ప్రాథమిక వైద్యం కింద నుంచి ఈ టెర్షరీ వైద్యం దాకా అప్రెంటిస్ టెర్షరీ వైద్యం దాకా కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కర్నూలులో కూడా అందరి మీడియా అనేక నిధులు విరమించుకుంటుంది. ఏంటంటే మీరు ఒకసారి వైద్యం పెట్టారు ఈ పేషెంట్ కూడా చాలా స్టోరీస్ ఎక్కడ రోడ్డు మాటలు ఉన్నాయి, ఎక్కడ కొడుతులు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఏంటి అని మేము గుర్తిస్తున్నాం. నిజంగానే మీడియా అంకుశంలాగా పనిచేయాల్సింది. అయితే ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక మెరుగైన వైద్య సేవ ప్రైవేట్ రంగంలో 20 లక్షల నుంచి 25 లక్షల ఖర్చు అయ్యే వైద్య రంగాన్ని ఉచితంగా అందిస్తారు. వాటిని కూడా సాధించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఆరోగ్య దీంట్లో వెళ్ళాను. ఎన్టీఆర్ వైద్య సేవ వెళ్ళి ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయంటే మొత్తం మార్చి అంతా కలిపి 108, 125 అడ్మిషన్స్. ఏప్రిల్లో ఈ నెల దాకా 108 అడ్మిషన్లు అయ్యాయి. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం కలపాలి. నెగిటివ్ స్టోరీస్ మాత్రమే పోవడం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్నగిలుతారు. ఇటువంటి అంకిత భావం కలిగిన డాక్టర్స్ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 120 కోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఎందుకు ప్రైవేట్ అంటే అదేదో గొప్ప, ప్రభుత్వం అంటే తక్కువ అన్న భావన ప్రజల్లో పోవడానికి మీడియా ప్రధాన కారణం. అటువంటిప్పుడు ఇటువంటి సక్సెస్ స్టోరీలు కూడా వాళ్ళ ఆత్మకూరి మన రాష్ట్రమే కాకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. ఏ రకంగా విషయం వచ్చిన తర్వాత ఏదన్నా ఉందా, అవినీతి ఉందా, ఏం లేదు అని వీటిని కాస్త మీడియా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిందిగా నేను మీడియా ఇటువంటి సేవలు అందిస్తున్నప్పుడు వీటిని మీడియా మాధ్యమంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం. దానికోసమే ఇన్ని